సమర్పించవలసిందిగా కోరడమైంది. పడుతుందా వద్దులే దిగమంటే మంచిగా బాబు చెప్పారు. చైర్మన్ గారిని ఆహ్వానించడమైంది. ఎస్ఎంసీ చైర్మన్ గారిని పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరడమైంది. సతీష్ గారు హై స్కూల్ ఉపాధ్యాయులను పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరడమైంది. రవిశంకర్ గారిని కూడా పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరడమైంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందమందరూ మీరు చేయవలసింది ఏంటి అంటే బాగా చదువుకొని మంచి డిసిప్లిన్లో ఉండటం. అది చేస్తే మన దేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది. సండే వస్తే పండుగ జరుపుకోవట్లేదా? మన మామూలు పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి సండే వస్తే జరుపుకోవట్లేదా? అవి మతపరమైన పండుగలు, ఇది జాతీయ పండుగలు. చదువే ముఖ్యం కాబట్టి మంచి ప్రవర్తనతో ఉండి దేశానికి, మన పాఠశాలకి, ఫస్ట్ మీ తల్లిదండ్రులకి, మన పాఠశాలకి, మనం ఉండే ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మీరు మరి ఒక్కసారి మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మన పాఠశాలకి ఎదురుగా చూసిన శ్రీ పరందామి గారు నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడాను నా శుభాకాంక్షలు. ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని మనం చాలా అందంగాను, శుభ్రంగాను మన యొక్క బాధ్యతగా నిర్వర్తించి దేశానికి మనం కూడా మనం బాగా చదువుకొని పూర్తి బాధ్యత ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి మీ తల్లిదండ్రులు పంపిస్తున్నారు, వచ్చి బాగా చదువుకొని మీ టీచర్స్కి అలాగే మనంగా చెప్పినట్టు మన స్కూల్కి అందరికీ కూడా మంచి పేరు మనం మరొకసారి స్మరించుకొని, అలాగే ఈ రాజ్యాంగాన్ని మన స్వేచ్ఛ స్వాతంత్రం కోసం లిఖించి మనం హాయిగా ఇప్పుడు మనకు నచ్చినట్టు జీవిస్తున్నామంటే దానికి కారణం కేవలం మన రాజ్యాంగం. మన రాజ్యాంగం హక్కు మనకు ఏమిచ్చిందంటే స్వతంత్ర హక్కు ఇచ్చింది. మనం స్వేచ్ఛగా బతికే హక్కు, విద్యా హక్కు, జీవించే హక్కు ప్రసాదించింది. బట్ అలాంటి హక్కులు మనకు ప్రసాదించిన మన పెద్దలందరికీ కూడాను మన నమస్కారాలు మళ్ళీ తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా మన బాధ్యతలు నిర్వహిస్తూ, ముఖ్యంగా పిల్లలు మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు మీ అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి మన పిల్లలకి నా నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులైనటువంటి శ్రీ పరందామయ్య గారు, శ్రీ సతీష్ గారు,
ఇతర ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం, అందరికీ తెలుసు. ఒక 200 సంవత్సరాల పాటు వాళ్ళ చట్టాలతో వాళ్ళ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేశారు. ఆ రకంగా మనకి ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, విధులు లేవు. మన దేశానికి ఒక లక్ష్యాలు గమ్యాలు ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో మనం బానిస బ్రతుకుని బ్రతికాం. 46లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ ఏర్పాటైంది. సుమారుగా 360 మంది సభ్యులతో ఈ సభ ఏర్పాటైంది. ఆ తరువాత మన దేశం పాకిస్తాన్ రెండుగా విభజించినప్పుడు ఒక 80 మంది రాజ్యాంగ సభ్యులు, ఆ సభ్యులు పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ ఆ 80 మందితో ఏర్పడింది. ఇక 290 మంది సుమారుగా మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రచనా సంఘం, డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం, ఈ రాజ్యాంగ సభ్యుల సూచనల్ని ఇతర దేశాలు రాసినటువంటి విషయాలు, వీటిని ఆదర్శంగా తీసుకుని మతం, కులం, భాష